155 పరుగుల టార్గెట్. కానీ టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ చేతిలో మట్టి కరిచింది. ప్రపంచ కప్ గెలిచిన చేతులివి. కానీ ఈరోజు ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయి సిరీస్ని 2-0తో సమర్పించుకోవాల్సి వచ్చింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? గౌతమ్ గంభీర్ వైభవ్ సూర్యవంశిని ఆడించకుండా ఆపడం తప్ప, లేకపోతే మన వాళ్ళు బంతిని పిచ్చిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం తప్ప, లేదా కెప్టెన్సీలో పొరపాట్లు జరిగాయా అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లు ఆడి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటింగ్లో హ్యారీ ట్రెక్టర్ 53 పరుగులు చేసి జట్టుకి గౌరవప్రదమైన స్కోర్ని అందించాడు. మన బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ బదులు వచ్చిన ప్రిన్స్ యాదవ్ చాలా చక్కటి ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇతనికి తోడు హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసి ఐర్లాండ్ని 154 పరుగులకి కట్టడి చేశారు. ఈరోజు టీమిండియా మొదట బౌలింగ్ తీసుకోకుండా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకొని ఉంటే బాగుండేది అని చాలామందికి అనిపించింది. నిజానికి శ్రేయస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయం 100% కరెక్టు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి ఈ పిచ్ చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన అతి పెద్ద పొరపాటు ఏమిటి అంటే స్పాంజ్ పిచ్. అవును, ఈ స్పాంజ్ పిచ్ 2 రకాలుగా స్పందిస్తుంది. ఇది మన బ్యాటర్లు అంటే మన బ్యాట్స్మెన్స్ అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యారు. బంతి ఒకసారి స్పీడ్గా మరొకసారి స్లోగా వస్తుంది. దీనివల్ల బ్యాట్స్మెన్ రెడీ కాకముందే ఒక్కొక్కసారి బంతి నేరుగా బ్యాట్ పైకి వస్తుంది, లేదా బ్యాట్స్మెన్ రెడీ అయి ఉంటే బంతి స్లోగా వస్తుంది. దీనివలన బ్యాట్స్మెన్ కన్ఫ్యూజన్ ఏర్పడేది. సరిగ్గా ఇదే మన ఇండియా జట్టులో ప్రతి బ్యాట్స్మెన్ ఎదుర్కొన్న ఒక ప్రాథమిక సమస్య. ముందుగా మన వాళ్ళు ఐర్లాండ్ యొక్క కండిషన్స్కి మరియు పిచ్కి తగ్గట్టు సరైన ప్రాక్టీస్ మరియు మెంటల్గా అవగాహన లేకపోవడం వలన ఈరోజు మ్యాచ్లో మన వాళ్ళు షాట్స్ ఆడాలన్న ఉద్దేశంతో మ్యాచ్ని ఆడారు. కానీ నిజానికి బంతిని చూసి టెక్నికల్గా అనుభవంతో ఆడినట్టు మనకి కనిపించలేదు. అందుకు కారణం ఇది. లాస్ట్ మ్యాచ్లో బంతి ఎలా వచ్చిందో మన వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టు లేరు. ముఖ్యంగా టీమ్ ఎనలైజర్స్ ఈ ప్రాబ్లం మీద పెద్దగా ఫోకస్ చేసినట్టు లేదు. ఒకవేళ టీమ్ ఎనలైజర్స్ దీని మీద ఫోకస్ చేసి ఉంటే ఈరోజు మనం మ్యాచ్లో దాని రిజల్ట్ చూసేవాళ్ళం.